నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్కడ ఎన్ని ఆపరేటర్స్ ఉన్నాయి మనకి, ప్లస్ ప్లస్ ఇది ఒక ఆపరేటర్, ఇది ప్రీ ఇంక్రిమెంట్, ఇది పోస్ట్ ఇంక్రిమెంట్, ఇది ఎడిషన్. ఫస్ట్ ఏం జరుగుతుంది మనకి ఇక్కడ, ఫస్ట్ ప్రీ ఇంక్రిమెంట్ ఏ వాల్యూ ఎంత 10 కాబట్టి 1 వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది 11, 10 + 1 11. నెక్స్ట్ వన్ ఈజ్ బి వాల్యూ పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి బిలో వాల్యూ ఎంత ఉంటుంది 20. ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఎడిషన్ జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఎడిషన్. ఎడిషన్ జరుగుతుంది అంటే మనకి ఏ వాల్యూ ఎంత ఉంది 11 ప్లస్ బి వాల్యూ ఎంత ఉంది 20, అంటే వాల్యూ ఎంత వస్తుంది 31, అంటే ఏలోకి వాల్యూ ఎంత అసైన్ అవుతుంది 31 అసైన్ అవుతుంది. ఏలోకి వాల్యూ 31 వస్తుంది. నెక్స్ట్ నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కదా, ఈ బి ప్లస్ ఎప్పుడైతే కంట్రోల్ అనేది ఈ స్టేట్మెంట్కి వస్తుందో బి వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే బిలోకి వాల్యూ ఎంత వస్తుంది 1 ఇంక్రిమెంట్ అయ్యి వాల్యూ ఎంత వస్తుంది 21 వస్తుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ ఎన్ని ఆపరేటర్స్ ఉన్నాయి మనకి, ఇక్కడ ఎన్ని ఆపరేటర్స్ ఉన్నాయి సరే, ఇక్కడ ఇది పోస్ట్ ఇంక్రిమెంట్, ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి కంట్రోల్ నెక్స్ట్ లైన్కి వచ్చినప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతాయి. ఇప్పుడు మనకి బిలో ఉన్న వాల్యూ ఏలో ఉన్న వాల్యూ ఎంత 31 ప్లస్ బిలో ఉన్న వాల్యూ ఎంత 21, సో 31 ప్లస్ 21 వాల్యూ ఎంత వస్తుంది 52, అంటే ఇక్కడ బిలోకి ఎంత అసైన్ అవుతుంది, బిలోకి వాల్యూ 52 వస్తుంది, ఇక్కడ బిలోకి వాల్యూ 52 వస్తుంది 52. నెక్స్ట్ ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి కంట్రోల్ అనేది ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత కంట్రోల్ అనేది నెక్స్ట్ లైన్కి వస్తుంది. నెక్స్ట్ లైన్కి వచ్చినప్పుడు పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఏ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది 32, బి వాల్యూ కూడా 1 ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే బిలోకి వాల్యూ ఎంత వస్తుంది 53. సో మనం కోడ్ రన్ చేస్తే ఇప్పుడు మనకి ఏలో ఉన్న వాల్యూ ఎంత